Hi guys, welcome to my channel. This is Manoj. In this video, I am going to explain about J&K R19 and R20 M1 Day 2 preparation and Chapter 2. Okay, already మీకు 15 days ప్రిపరేషన్లో భాగంగా డే 1 అనేది కంప్లీట్ అయిపోయింది. డే 2 ప్రిపరేషన్ చాప్టర్ 2లో ఏమేమి టాపిక్ డిస్కస్ చేసుకుందామంటే నాన్ ఎగ్జాక్ట్ అంటే ఏమిటి, నాన్ ఎగ్జాక్ట్లో మెథడ్ 1, మెథడ్ 2, థర్డ్ మెథడ్ అంటే ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్ వరకు అంటే ఈ 4 టాపిక్స్ అనేవి ఈ డే 2లో కవర్ చేయబోతున్నాము. ఓకే, ఆల్రెడీ మీకు చెప్పాయి. ఇప్పుడు మనం నాన్ ఎగ్జాక్ట్ చెప్పుకుందాం. ఇచ్చిన ఈక్వేషన్ ఎప్పుడు ఎగ్జాక్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన ఈక్వేషన్ ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ అని ఎలా తెలిసింది అంటే ముందు ఇచ్చిన ఈక్వేషన్ అనేది క్యాపిటల్ ఎండిఎక్స్ ప్లస్ క్యాపిటల్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఫామ్లో ఉంటుంది. దీనికి రో ఎం బై రో వై కనుక్కుంటాం, దీనికి రో ఎన్ బై రో ఎక్స్ కనుక్కుంటాం. ఇక్కడ రో ఎం బై రో వై, రో ఎన్ బై రో ఎక్స్ ఈ 2 ఫైండ్ అవుట్ చేస్తాం కదా, వాటికి వచ్చిన ఆన్సర్స్ అనేవి ఈక్వల్గా ఉంటే వాటిని ఎగ్జాక్ట్ అంటారు. వాటికి వచ్చిన ఆన్సర్స్ అనేవి ఈక్వల్గా లేకపోతే వాటిని నాన్ ఎగ్జాక్ట్ అంటారు. నాన్ ఎగ్జాక్ట్ అంటే రో ఎం బై రో వై ఈజ్ నాట్ ఈక్వల్ టు రో ఎన్ బై రో ఎక్స్ అయితే నాన్ ఎగ్జాక్ట్ అంటారు. ఓకే గైస్, ఇది నాన్ ఎగ్జాక్ట్. అండ్ ఇందులో నాన్ ఎగ్జాక్ట్లో ఫస్ట్ మెథడ్ అనేది చూసుకుందాం. ఓకే ఓకే నాన్ ఎగ్జాక్ట్లో ఫస్ట్ మెథడ్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ నాన్ ఎగ్జాక్ట్ గురించి చెప్పింది. నాన్ ఎగ్జాక్ట్లో ఫస్ట్ మెథడ్ వచ్చే లోపల హోమోజీనియస్ మెథడ్ అంటారు. ఫస్ట్ మెథడ్ వచ్చే లోపల హోమోజీనియస్ మెథడ్ అంటారు. ఓకే, ఈ హోమోజీనియస్ మెథడ్ ఎప్పుడైనా మీరు నాన్ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ముందు ఇచ్చిన ఈక్వేషన్ ద్వారా క్యాపిటల్ ఎన్ రాస్తారు. క్యాపిటల్ ఎన్ రాసిన తర్వాత రో ఎం బై రో వై, రో ఎన్ బై రో ఎక్స్ కనుక్కున్న తర్వాత అవి రెండు నాట్ ఈక్వల్ అయితే నాన్ ఎగ్జాక్ట్ అని చూపించాలి. అంటే డైరెక్ట్గా నాన్ ఎగ్జాక్ట్లో మెథడ్ 1, మెథడ్ 2 అని చేయకూడదు. అంటే అది ముందు నాన్ ఎగ్జాక్ట్ అని చూపించాలి. చూపించిన తర్వాత ఏం చేయాలి, నాన్ ఎగ్జాక్ట్లో ఫస్ట్ మెథడ్ వచ్చేలో హోమోజీనియస్ మెథడ్ అన్నా కదా, హోమోజీనియస్ మెథడ్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే క్యాపిటల్ ఎమ్ క్యాపిటల్ ఎన్ ఇందులో ఉన్న XY పవర్స్, ఇందులో ఉన్న XY పవర్స్ వాటి వాల్యూస్ కనుక ఈక్వల్ అయితే, ఎగ్జాంపుల్ కనుక వీటిలో చూస్తే క్యాపిటల్ ఎంకి XY ఉంది, క్యాపిటల్ ఎన్ కూడా XY. ఇందులో ఉన్న పవర్స్ ఎంత ఉంది, వాల్యూ 1 ఉంది, 1 + 1 ఎంత 2. ఇందులో ఎంత ఉంది, 1 ఉంది, 1 + 1 2. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటా. అంటే ఇచ్చినది హోమోజీనియస్ అని ఎలా ఐడెంటిఫై చేయాలంటే క్యాపిటల్ ఎంలో ఉన్న XY పవర్ వాల్యూస్ అండ్ క్యాపిటల్ ఎన్లో ఉన్న XY పవర్ వాల్యూస్ కనుక ఈక్వల్ అయితే దాన్ని నాన్ హోమోజీనియస్ మెథడ్ అంటారు. ఓకే, హోమోజీనియస్ మెథడ్ అంటారు. ఇట్లా హోమోజీనియస్ మెథడ్ అని ఐడెంటిఫై చేస్తాము. అది హోమోజీనియస్ మెథడ్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత దీనికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఉండిద్ది. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఫార్మ్ ఏంటిది, 1/mx + ny. ఆల్రెడీ మనకి ప్రాబ్లంలో క్యాపిటల్ ఎం వాల్యూ తెలుసు, క్యాపిటల్ ఎన్ వాల్యూ తెలుసు. క్యాపిటల్ ఎంకేమో ఎక్స్ని మల్టిప్లై చేయాలి, క్యాపిటల్ ఎన్ ఏమో వైని మల్టిప్లై చేసిన తర్వాత మనకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ వచ్చింది. ఆ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ని దేనికి మల్టిప్లై చేయాలి, గివెన్ ఈక్వేషన్కి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం క్యాపిటల్ ఎన్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు M1 N1 అనుకోవాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఇచ్చిన ఈక్వేషన్కి మల్టిప్లై చేస్తే కొత్త ఈక్వేషన్ వచ్చింది కదా, దానికి M1 N1 అనుకోవాలి. మళ్ళీ రో M1 బై రో వై, రో ఎన్ బై రో ఎక్స్ అని టెస్ట్ చేస్తే అవి ఎగ్జాక్ట్ అవుతాయి, అవి ఖచ్చితంగా ఎగ్జాక్ట్ అవుతాయి. ఒకవేళ ఎగ్జాక్ట్ కాకపోతే మీరు ఈ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కనుక్కునేటప్పుడు ఎక్కడ మిస్టేక్ చేసి ఉంటారు. ఓకే, అలా ఎగ్జాక్ట్ అయిన తర్వాత దానికి జనరల్ సొల్యూషన్ అంటే ఇప్పుడు వచ్చిన కొత్త దానికి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ M1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ N1 dy ఈజ్ ఈక్వల్ టు C. ఓకే, ఇక్కడ M1లో y టర్మ్స్ అనేది కాన్స్టెంట్, ఇక్కడ N1లో x టర్మ్స్ అనేవి 0. ఇది హోమోజీనియస్ మెథడ్.
ఈ హోమోజీనియస్ మెథడ్ అనేది నాన్ ఎగ్జాక్ట్లో ఫస్ట్ మెథడ్. హోమోజీనియస్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం? క్యాపిటల్ ఎంలో ఉన్న XY పవర్ వాల్యూస్ క్యాపిటల్ ఎన్లో ఉన్న XY పవర్ వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయి. అలా ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ రాస్తాం 1/mx + ny. ఈ ఫైండ్ అవుట్ చేసిన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్కి దేనికి యాడ్ చేస్తాము? ఇచ్చిన ఈక్వేషన్ యాడ్ చేస్తే దెన్ వీ హ్యావ్ అబ్టైన్ ది న్యూ ఈక్వేషన్, అంటే కొత్త ఈక్వేషన్ వచ్చింది. ఆ కొత్త ఈక్వేషన్ బేస్ చేసుకొని క్యాపిటల్ M1 N1 కనుక్కొని దానికి పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు y x కనుక్కుంటే అవి ఎగ్జాక్ట్ అవుతాయి. ఎగ్జాక్ట్ అయితే దానికి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇది హోమోజీనియస్ మెథడ్, దాన్నే మెథడ్ 1 అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, నాన్ ఎగ్జాక్ట్లోని మనకి సెకండ్ మెథడ్ అని డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నాన్ ఎగ్జాక్ట్లో సెకండ్ మెథడ్ అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ m is equal to y into f of xy and n is equal to x into g of xy. ఓకే, x into g of xy. ఓకే, నాన్ ఎగ్జాక్ట్లో సెకండ్ మెథడ్ అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇచ్చిన పవర్స్, ముందు పవర్స్ చెక్ చేయండి. ఎంలో ఉన్న పవర్స్ ఎన్లో ఉన్న పవర్స్ ఈక్వల్ అయితే హోమోజీనియస్, ఈక్వల్ కాకపోతే అండ్ కమ్ అంటే ఈక్వల్ కాకపోతే నెక్స్ట్ సెకండ్ మెథడ్ చెక్ చేయండి. అలా మీరు చెక్ చేసి ఈ నాన్ ఎగ్జాక్ట్లో చెక్ చేసుకుంటే రావాలి హోమోజీనియసా అవునా కాదా, కాకపోతే నెక్స్ట్ మెథడ్, అది కూడా కాకపోతే నెక్స్ట్ మెథడ్. ఇలా డిలీట్ చేసుకుంటే చెక్ చేసుకుంటూ వస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, నాన్ ఎగ్జాక్ట్లో సెకండ్ మెథడ్ అని ఎలా తెలుసు మీకు? y into f of xy, క్యాపిటల్ M అనేది y into f of xy ఆ ఫామ్లో ఉండిద్ది, క్యాపిటల్ N అనేది x into g of xy ఆ ఫామ్లో కొనుక్కుంటే దీన్ని నాన్ ఎగ్జాక్ట్లో సెకండ్ మెథడ్ అంటారు. ఓకే, నాన్ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్స్ ముందు ఇచ్చిన ఈక్వేషన్ నాన్ ఎగ్జాక్ట్ అవ్వదని చూపించాలి. చూపించిన తర్వాత మీరు ఇప్పుడు ఇది థర్డ్ మోడల్, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ m is equal to ఇట్లా రాసిన తర్వాత నెక్స్ట్ దీనికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్, నాన్ ఎగ్జాక్ట్ సెకండ్ మోడల్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ IF is equal to 1/mx minus ny, mx minus my. ఆల్రెడీ క్యాపిటల్ M వాల్యూ తెలుసు, క్యాపిటల్ N వాల్యూ తెలుసు, వాటిని బేస్ చేసుకొని ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ కనుక్కుంటారు. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ కనుక్కున్న తర్వాత ఇచ్చిన ఈక్వేషన్కి మల్టిప్లై చేస్తే మనకి ఒక కొత్త ఈక్వేషన్ వచ్చింది. ఆ కొత్త ఈక్వేషన్లో మళ్ళీ M1 N1 వాల్యూస్ వస్తాయి. దీనికి పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు y, పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు x కనుక్కున్న తర్వాత ఈ రెండు ఈక్వల్ అవుతాయి, ఖచ్చితంగా ఈక్వల్ అవుతాయి. అప్పుడు దీన్ని ఎగ్జాక్ట్ అంటారు. ఎగ్జాక్ట్ అయితే దీనికి జనరల్ సొల్యూషన్ M1 dx ప్లస్ N1 dy ఈజ్ ఈక్వల్ టు c. సేమ్ ఇది హోమోజీనియస్ మోడల్లోనే, కాకపోతే ఇక్కడ అక్కడ ఇంటిగ్రేషన్లో 1/mx ప్లస్ ny, ఇక్కడ 1/mx మైనస్ ny. అంటే అక్కడ ప్లస్ మైనస్ డిఫరెన్స్, ప్రాసెస్ మొత్తం సేమ్. ఇది నాన్ ఎగ్జాక్ట్ సెకండ్ మెథడ్. అండ్ కమింగ్ టు నాన్ ఎగ్జాక్ట్ థర్డ్ మోడల్. ఓకే, థర్డ్ మోడల్ అని ఎలా ఐడెంటిఫై చెయ్యాలంటే నాన్ ఎగ్జాక్ట్లో థర్డ్ మోడల్ అని ఎలా ఐడెంటిఫై చేయాలంటే అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, నాన్ ఎగ్జాక్ట్లో మనం మోడల్స్ చెక్ చేసుకుంటా రావాలి. హోమోజీనియస్ మోడల్ చెక్ చేస్తాం, కాదు అది హోమోజీనియస్ కాదు. నెక్స్ట్ మోడల్ 2 చెక్ చేస్తాం, అది కూడా కాదు. అండ్ కమింగ్ టు థర్డ్ మోడల్ చెక్ చేసుకొని రావాలి. థర్డ్ మోడల్ మీరు ఇచ్చిన ఈక్వేషన్ థర్డ్ మోడల్ ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ఈ థర్డ్ మోడల్ కొంచెం కష్టంగా ఉండిద్ది. ఇచ్చిన ఈక్వేషన్ థర్డ్ మోడల్ అని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే మీరు కనుక అంటే ఇచ్చిన ఈక్వేషన్కి ρm/ρy ρn/ρx కనుక్కుంటారు కదా, వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ρm/ρy మైనస్ ρn/ρx బై క్యాపిటల్ N ఇది కనుక్కోవాలి. థర్డ్ మోడల్లో ρm/ρy మైనస్ ρn/ρx బై క్యాపిటల్ N ఇది కనుక ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ f ఆఫ్ x. ఎక్స్లో కనుక వస్తే దీన్ని థర్డ్ మోడల్ అనాలి. థర్డ్ మోడల్ క్వశ్చన్ చూడగానే చెప్పలేము, అంటే హోమోజీనియస్ అయినా మోడల్ 2 అయినా క్వశ్చన్ చూడగానే ఈ ఫామ్లో ఉందని చెప్పగలవు. ఈ థర్డ్ మోడల్ అలా చెప్పలేము. ఇచ్చిన ఈక్వేషన్ నాన్ ఎగ్జాక్ట్ అయితే చెక్ చేసుకుంటూ వచ్చినప్పుడు థర్డ్ మోడల్ అయితే ముందు మీరు ఏం చేస్తారు, ఆల్రెడీ మీరు ρm/ρy ρn/ρx కనుక్కుంటారు కదా, దాన్ని యూజ్ చేసుకొని ρm/ρy మైనస్ ρn/ρx బై క్యాపిటల్ N
ఓకే, ఇది కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అనేది ఎక్స్లో కనుక వస్తే అది థర్డ్ మోడల్ అనుకుంటారు. ఓకే, ఈ థర్డ్ మోడల్లో ఆన్సర్ అనేది ఎక్స్లో కనుక వస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ వచ్చిన ఆన్సర్కి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ లెక్క, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. థర్డ్ మోడల్లో ఇచ్చింది నాన్ ఎగ్జాక్ట్ అని కనుక్కున్న తర్వాత థర్డ్ మోడల్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఆల్రెడీ చెప్పాను. ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఫార్ములా ఏంటిది థర్డ్ మోడల్లో, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది థర్డ్ మోడల్లో దాని యొక్క ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ కనుక్కున్న తర్వాత దీన్ని ఇచ్చిన ఈక్వేషన్కి మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసిన తర్వాత అప్పుడు మనకి కొత్త ఈక్వేషన్స్ వస్తాయి. ఆ కొత్త ఈక్వేషన్ బేస్ చేసుకొని m1 n1 కనుక్కుంటాం. m1 n1 కనుక్కున్న తర్వాత మళ్ళీ దీనికి రో m1 బై రో బై రో n1 బై రో x ఇలా ఫైండ్ అవుట్ చేస్తే వీటి రెండు యొక్క వాల్యూస్ ఈక్వల్ అవుతాయి, ఖచ్చితంగా ఈక్వల్ అవుతాయి. వాటిని ఎగ్జాక్ట్ అంటారు. నెక్స్ట్ దానికి జనరల్ సొల్యూషన్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dy ఈజ్ ఈక్వల్ టు c. అది ఓకే, థర్డ్ మోడల్ ముందు ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, దీన్ని ఇచ్చిన ఈక్వేషన్కి మల్టిప్లై చేస్తే ఒక న్యూ ఈక్వేషన్ అనేది వచ్చింది. ఆ న్యూ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం m1 n1 ఫైండ్ అవుట్ చేస్తాం. m1 n1 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రో m1 బై రో బై రో n1 బై రో ఎక్స్, ఆ టూ వాల్యూస్ ఖచ్చితంగా ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ కాకపోతే మీరు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్లో రాంగ్ చేసినట్టు, ఈక్వల్ అయితే దాని నుంచి జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. గైస్ ఇవి 3 మోడల్స్. అంటే ఇప్పుడు డే 2లో ఈ 4 టాపిక్స్ అన్ని కవర్ చేసాం. నాన్ ఎగ్జాక్ట్లో అసలు నాన్ ఎగ్జాక్ట్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి దాని గురించి చెప్పుకుందాం. అండ్ మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 గురించి చెప్పేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మోడల్ 4 గురించి డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.